జెల్లాండ్లోని జోరిచ్లో తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రేట్ కార్యక్రమంలో ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ప్రసంగం సీఎం చంద్రబాబును ఆగ్రహానికి గురిచేస్తుంది. భవిష్యత్తులో ఏపీ ముఖ్యమంత్రి నారా లోకేష్ గారే అంటూ భరత్ ప్రసంగించారు. ఎవరు కాదన్నా ఇది జరిగి తీరుతుందనే కోణంలో ఆయన వ్యాఖ్యానించారు. ఇదే వేదికపై ఉన్న సీఎం చంద్రబాబు మంత్రి భరత్ పై మండిపడ్డారు. వ్యక్తిగత అభిప్రాయాలు ఇలాంటి వేదికలపై మాట్లాడొద్దని హెచ్చరించారు. ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారు మీరు? మనం వచ్చిన పనేమిటి? మీరు మాట్లాడుతున్నదేమిటి అన్న సందర్భంగా ప్రసంగాలు చేయొద్దని మందలించారు. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయొద్దని కూడా స్పష్టం చేశారు. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సాంబశివరావు లైవ్ లో అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. మొత్తంగా చూసుకోవచ్చు, టీజీ భరత్ చేసినటువంటి కామెంట్స్ పైన చంద్రబాబు అయితే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారని చెప్పుకోవాలి. ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పేసి వస్తున్నటువంటి వార్తలు వస్తున్నటువంటి విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు అయితే ఈ విషయం పైన పూర్తిస్థాయిలో కూడా సీరియస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీజీ భరత్ ఖచ్చితంగా సీఎం అయ్యే అర్హత లోకేష్ కుందని చెప్పేసి కూడా టీజీ భరత్ అంటంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మనం వచ్చినటువంటి పని ఏంటి, మీరు చేస్తున్నటువంటి కామెంట్స్ ఏంటి, మనం రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్లాలి కానీ మనం అట్లాంటి పనులు చేయకూడదని చెప్పేసి కూడా మళ్ళీ టీజీ భరత్ని పిలిచి మరీ చంద్రబాబు అయితే మందలిచ్చినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తంగా ఈ మధ్య కాలంలో డిప్యూటీ సీఎం లోకేష్ చేయాలని చెప్పేసి సొంత పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వాళ్ళు తమ నాయకుని డిప్యూటీ సీఎం చేయాలని కోరుతున్నటువంటి నేపథ్యంలో దీనిపై చంద్రబాబు అయితే సీరియస్ గా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రభుత్వం వచ్చేసి 7 నెలలు కూడా కాలేదు. ఇటువంటి తరుణంలో ఇటువంటి కామెంట్స్ చేయడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పేసి కూడా చంద్రబాబు తీవ్రస్థాయిలో అయితే కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉంది. ఇందులో భాగంగానే టీజీ భరత్ కూడా చంద్రబాబు అయితే చురకలంటించారు. మొత్తంగా ఇటు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పార్టీని విచ్ఛిన్నం చేయకూడదని చెప్తాను. ఒక పక్క జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ సీఎం కావాలంటే, మరోపక్క నారా లోకేష్ సీఎం కావాలి, డిప్యూటీ సీఎం కావాలని చెప్పేసి గత కొద్ది రోజులుగా కూడా ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు అయితే దీనిపై సీరియస్ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి ప్రస్తావనలు మళ్ళీ తీసుకురావద్దని కూడా చంద్రబాబు అయితే గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సాంబశివరావు.